హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంగూర శనగపప్పు అండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా కొద్దిగా శనగపప్పు తీసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 నుంచి 25 మినిట్స్ వరకు నానితే బాగుంటుందండి. తర్వాత ఇది ఎర్ర గోంగూర అండి. నేను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, అదేవిధంగా మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండండి మెల్లగా. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. పోపులో వేస్తేనే పచ్చిమిర్చి అనేవి మంచిగా మగ్గిపోతాయండి. పచ్చివాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. అందుకని పోపులోనే వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసి వేసుకోండి, పచ్చికారం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచి తీసుకుంటే ఈ విధంగా మంచిగా మగ్గిపోయి ఉంటాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న టమాటాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆల్రెడీ గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, అందుకని నేనైతే ఒకటి యాడ్ చేశాను. ఒక టమాటా వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పును వేసి అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచుకొని తీసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా శనగపప్పు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మనము కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని వేసుకోవాలి. నేను ఒక కట్టను మాత్రమే తీసుకున్నానండి, చాలా పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా గోంగూరని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. గోంగూరని కళాయిలో వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు మూత ఉంచుకోండి. ఈ విధంగా వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం ద్వారా వాటర్ అనేవి మనకు కొంచెం వస్తాయి. వాటర్ వచ్చి అంటే మంచిగా శనగపప్పు కూడా ఉడికితే చాలా బాగుంటుందన్నమాట. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కూడా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చండి. ఇలా కాకుండా మీరైతే ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ విధంగా మొత్తము కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర శనగపప్పు కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా అదేవిధంగా ఈజీగా ఉండేటటువంటి గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అండి. బాయ్ బాయ్.